ఇక విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. భారీగా వర్షపు నీరు గనుల్లోకి వచ్చి చేరుతుండటంతో బొగ్గును తీయలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు మట్టి తొలగించేందుకు అవకాశం లేకపోవడంతో ఓబీ పనులను అధికారులు నిలిపివేశారు. 2 జిల్లాల పరిధిలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో శ్రీరాంపూర్, ఇందాపురం, కేకే ఓసీపీ, ఆర్కేసీ, అలాగే ఓసీపీ, ఖైరీగూడ ఉపరితల గనుల్లో 3 రోజుల్లో సుమారు 45,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సుమారు 1.75 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపునకు ఆటంకం ఏర్పడింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న సింగరేణి ప్రాంతంలో ముఖ్యంగా బొగ్గు గనులు ఉంటాయి. బొగ్గు గనులు అంటే ఇక్కడ ఉపరితల గనులు అయితే దాదాపుగా 5 ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఏదైతే బెల్లంపల్లి ఏరియాలోని మన ఖైరుగుడ ఉపరితల గనుల వద్ద అయితే మనం ఉన్నాము. ఇక్కడ మనం ప్రస్తుతానికైతే మనం చూడవచ్చు. ఇక్కడ ఏదైతే గనుల వద్ద అయితే ఈ గనులలోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే ఎక్కడికక్కడ పనులు అయితే ఆగిపోయాయి. ముఖ్యంగా నీటిని తోడేందుకైతే మోటార్లను పెట్టి బయటకు పంపించేందుకైతే అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే అక్కడ నీటిని తోడేందుకైతే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారో అక్కడ ఏదైతే డంపర్లు, షెవర్లు కానీ యంత్రాలు అయితే ఎక్కడికక్కడ ఆగి ఉన్నాయన్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గత 4 రోజుల నుంచి వర్షాల కారణంగా అయితే ఇటు సింగరేణిలో ఒక్క బొగ్గు పిల్ల కూడా బయటికి రాలేదన్న పరిస్థితి అయితే మనం ఇక్కడ స్పష్టంగా మనం విజువల్స్తో చూపిస్తున్నాం. గత 4 రోజుల నుంచి అయితే భారీ వర్షాల కారణంగా ఇటు మంచిర్యాల జిల్లాలో అయితే ఇటు శ్రీరాంపూర్, ఇందారం, కేకే ఓసీపీ, ఆర్కేపీ ఓసీపీ, ఖైరుగుడ ఉపరితల గనుల్లో దాదాపుగా 45,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం జరిగిందని అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. సుమారు 1.75 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికి తీసేందుకైతే విఘాతం కలిగిందని కూడా అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. క్వారీకి భారీగా నీరు చేరి అంతర్గత రహదారులు బురదమరం కావడంతో వాహనాల రాకపోకలైతే అంతరాయం ఏర్పడిందైతే అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు మందమరి ఏరియా, కళ్యాణికని, రామకృష్ణపూర్ ఉపరితల గనుల్లో 3 రోజులకు గాను బొగ్గు ఉత్పత్తి అంతరాయం అయితే ఏర్పడింది. దాదాపుగా 8 షిఫ్ట్లలో 11,200 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి దాదాపుగా ఒక 3 కోట్ల మేర నష్టం వాటిల్లేదైతే అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం ఉపరితల గనుల్లో ఓబీ బొగ్గు ఉత్పత్తికి అయితే విఘాతం అయితే కలిగింది. అంటే రోజుకు 2,000 టన్నులు బొగ్గు ఉత్పత్తి అయితే జరగాలి. ఓబీ పనులు అయితే 35,000 క్యూబిక్ మీటర్ల ఉత్పత్తికి అయితే నష్టాలు వాటిల్లేదని అయితే అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఏరియాలోని ఖైరుగుడ ఉపరితల గని వద్ద అయితే ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న అన్ని పనులు అయితే జరగట్లేదు. అన్నీ ఎక్కడ ఆగిపోయి ఉన్నాయి. మనం ప్రస్తుతానికైతే విజువల్స్తో చూస్తున్నాం. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఏది ఏమైనా వర్షాల వల్ల అయితే ఇటు సింగరేణికి అయితే భారీ నష్టం జరిగిందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్.